మీలో ప్రతి ఒక్కరూ దేవుడి యొక్క దేవాలయం అనగా సంఘంలో అమర్చిపడిపోవడానికి, సంఘంలో మీరు అమిరిపోవడానికి మీరు వృద్ధి పొందాలి. వృద్ధి పొందితేనే కానీ సంఘం మందిరంలో మీరు అలాగ అమర్చబడరు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఏమండి, గోడలు కట్టారండి, మేస్త్రి గారి గోడ కడతారు. గోడ కట్టేటప్పుడు ఇటుకలు పేరుస్తున్నప్పుడు ఒక ఇటుక ఎలాగ ఉంటుందంటే దానికి మొహం పెద్దగా అయిపోయి బయటకు ఉంటుంది. ఈయన పైన ఎడతాడు, ఇలాగా ఇటుక బయటకు వస్తుంది. ఏం చేస్తాడు చెప్పండి? అప్పుడు తాపిని వెనక్కి తిప్పి నెత్తి మీద ఒకటి వేస్తే ఎక్స్ట్రా ఉన్న మొక్క ఊడి కింద పడిపోద్ది. అప్పుడు అది గోడలో కూర్చుంటుంది. అవును కదా? మీరు చెప్పండి. గోడలో కూర్చోవాలి అంటే ఏవో పోగొట్టుకోవాలి. ఇప్పుడు దేవుడి మందిరమైన సంఘంలో మనం అమర్చబడాలి అంటే మీరు వృద్ధి పొందాలంట. వృద్ధి పొందినవాడు అమర్చబడతాడు, లేనివాడు అలా వెలితిగా కనబడిపోతూ ఉంటాడు సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా.